ఒక మహిళ, ఒక చెల్లి, ఒక అక్క జగన్మోహన్ రెడ్డి కోసం ఏమంటుందో ఒక్కసారి విందామండి. మాటదేముందండి, రాయి జాలి మాట క్షమాపణ అడిగితే అయిపోద్ది. కానీ పనులు, ప్రాణాలు తీసేయటం, ఒక మనిషి ప్రాణం తీయడం ఎంత పాపమండి. శత్రువుని చంపడమే తప్పు రాజ్యాంగం ప్రకారం. అలాంటిది సొంతోళ్ళని, సొంత రక్త సంబంధికులు, తండ్రితో పాటు తోడబుట్టిన వ్యక్తి, సొంత చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకుని పెంచుంటాడు, ఎత్తుకుని ఆడించుంటాడు, షాపు దగ్గరికి వేలు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఉంటాడు, మనకి ఐస్ క్రీము లేకపోతే మరొకటి కొనిచ్చుంటాడు, ఆయన గుండెల మీద మనల్ని ఆడించుంటాడు. అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ పదవి కోసం, ఆఫ్టర్ ఆల్ పదవి, అలాంటి వ్యక్తిని నరికి నరికి క్రూరంగా చంపారండి. మళ్ళీ కొన్ని చంపడం ఏ విషయం కల్పిసో, లేకపోతే తిండి చేసే సినిమాలు చూస్తుంటాం కదా, అలాగే అది స్మూత్ అదే కొంచెం ప్రశాంతమైన చావు. అది అలా కూడా చంపలేదు. గొడ్డలతో ఆయన కాన్షియస్ లో ఉండగానే ఆయన ఒక దెబ్బ కొట్టి, ఆ రక్తం అలా కారుతుండగానే ఆయన భయభ్రాంతులకు గురై, ఏంటి నా సొంత వాళ్ళు నన్ను చంపేస్తారు ఏంటన్నా ఆయన మనసు ఎంత భయాందోళనకు గురై ఉంటుందండి. మళ్ళీ నరికి ఆయన కళ్ళ ముందే ఒళ్ళంతా గాయాలయ్యి, ఆయన కళ్ళ ముందే రక్తం అంతా డ్రైన్ అయిపోయి, ఆయన అలాగా నేను చనిపోతున్నాను, నా కూతురు హైదరాబాద్లో ఉంది, నా భార్య హైదరాబాద్లో ఉంది, నా మనవరాల్లో నేను అందరిని వదిలేసి వెళ్ళిపోతున్నానని ఆయన బాధ, ఆ మానసిక వేదన, అదంతా జరుగుతుండగా ఆయన ప్రాణం పోయింది. అంత క్రూరంగా చంపిన వ్యక్తులు ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ.